ధ్యానులందరికీ శుభవార్త. శాకాహారులు ధ్యానులకి ప్రకృతి అందించిన ఒక గొప్ప ఔషధము. అంటే ఇది ఒక ఫ్రూట్ అండి, మ్యాంగో ఫ్రూటు. మనం కాయ తినేస్తున్నాము, జీడి గింజను బయట పారేస్తున్నాము. పనికిరాని జీడి అనుకుంటున్నాము, కానీ అందులోనే ఎన్నో ఔషధ గుణాలు, మానవుడి శరీరంలో ఉన్న వ్యాధులన్నింటినీ క్లియర్ చేసే ఒక అద్భుతమైన ఔషధ గుణాలు ఆ జీడి విత్తనంలో బయటపడి గుజరాత్ ల్యాబ్ వాళ్ళు దీని మీద ఎన్నో పరిశోధనలు చేసి మరి శాకాహారులకు B12 లోపం ఉంటుందని, దానికోసం వాళ్ళు మరి ఇది ఒక గొప్పగా ఉపయోగపడుతుందని తేల్చి చెప్పారు. మరి ధ్యానులకు మేము తీసుకొచ్చి అది పరిశోధనలు చేసాము ఆన్లైన్లో. అద్భుతమైన రిజల్ట్స్ వచ్చింది. మరి ఇది ధ్యానులందరికీ అందించాలనే సదుద్దేశంతో మేము ఈ ఫ్యాక్టరీని లాంచ్ చేయటం కూడా జరిగింది. మరి ఎన్నో వేల మంది ఇది వాడుతున్నారు. దీంట్లో ముఖ్యంగా B12 అనేది సమకూరుతుంది. మన నాడీ మండల వ్యవస్థ పాదాల నుంచి తల వరకు కూడా ఆ రక్త సరఫరా ఏదైతే నిలిచిపోయి ఉందో ఇది ఎప్పుడైతే బాడీలోకి వెళ్తుందో రోజు మరగబెట్టుకొని కాసుకొని తాగాలి. ఎర్లీ మార్నింగు ఒక 3 గ్రామ్స్ స్పూన్లో ఒక అద్భుతంగా మనకి మెటబాలిజం డెవలప్ అయిపోవటం, మళ్ళీ ఇమ్యూనిటీ పవర్ పెరగటం, గ్యాస్ ప్రాబ్లం క్లియర్ అవ్వటం, అలాగే మరి మలబద్ధకం కాన్స్టిపేషన్ ప్రాబ్లం పోవటం, ఆయాసం ఆస్తమా క్లియర్ అవ్వటం, తర్వాత షుగర్ కంట్రోలు 400 నుంచి 150 కూడా రీచ్ అయిందని వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. మరి ఇదే ఎక్స్టర్నల్గా కూడా మనం రోజు ఉదయాన్నే పొద్దున్నే పళ్ళు తోమినప్పుడు మరి ఆ పళ్ళల్లో ఉన్న ఆ చిగుళ్ళు గట్టిపడిపోయి, పళ్ళల్లో ఉన్న ఆ కదిలే పళ్ళు లూజు పళ్ళు కూడా గట్టిపడిపోయి చాలా అద్భుతంగా మరి ఆ పళ్ళకు కూడా పనిచేస్తుందండి. మనం పేస్టుల ద్వారా ఎన్నో రోగాలు మనం తెచ్చుకుంటున్నాం. మరి ఆ పేస్టులకి చెక్ పెట్టే రోజు వచ్చింది కనుక ఇది ప్రకృతి ఇచ్చిన ఒక అద్భుతమైన వరం. ప్రతి ఒక్కళ్ళు మరి ఎక్స్టర్నల్గా యూజ్ చేసుకోండి, ఇంటర్నల్గా యూజ్ చేయండి. మీ అనుభవాలన్నీ మాకు షేర్ చేయండి. ఎంతోమందికి దీన్ని అందించండి. మ్యాంగో సీడ్ పౌడర్ మరి బండిస్ ప్లాంట్ విజయవాడ. మరి ప్రతి ఒక్కళ్ళు శాకాహారులు ధ్యానులు ప్రతి ఇంట్లో ఉండవలసిన గొప్ప ప్రకృతిని అందించిన ఒక గొప్ప వరం. థ్యాంక్ యూ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి జై హో.